శ్రీకృష్ణుడు 16,000 మంది అమ్మాయిల్ని నిజంగానే పెళ్లి చేసుకున్నాడా? మీరు అలా అనుకోవడం చాలా తప్పు. వాస్తవం తెలియకుండా మాట్లాడకూడదు. 16,000 మంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు అంటే దాని అర్థం 16,000 మందితో కాపురం చేశాడని కాదు. ఆ 16,000 మంది అమ్మాయిలకు జీవితం ఇచ్చాడని అర్థం. నరకాసుర అనే రాక్షసుడు అన్ని రాజ్యాల మీద యుద్ధం చేసేవాడు. అలా యుద్ధం చేసి ఆ రాజ్యంలో పెళ్లి కాని అమ్మాయిల్ని తీసుకుని వచ్చేవాడు. అలా నరకాసుడు 16,108 మంది అమ్మాయిల్ని బంధించి వాడుకునేవాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు వెంటనే తన భార్య సత్యభామతో నరకాసుడి మీదకి యుద్ధం చేయడానికి వెళ్తారు. నరకాసుని చంపేసి ఆ 16,108 మంది అమ్మాయిలకు విముక్తి ఇచ్చాడు కృష్ణుడు. కానీ ఆ 16,108 మంది అమ్మాయిలు ఈ నరకాసుడు మా శీలాన్ని దోచుకున్నాడు, ఇప్పుడు మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు కృష్ణ అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు 16,108 అవతారాలుగా మారుతాడు. అలా మారి ఆ 16,108 మంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని ఇంకా ఈ సమాజంలో మీరు కృష్ణుడి భార్యగా జీవించండి అని చెప్తాడు శ్రీకృష్ణుడు. 16,108 మందిని పెళ్లి చేసుకున్నాడు అంటే వాళ్ళతో కాపురం చేశాడని కాదు, 16,108 మందికి జీవితం ఇచ్చాడని అర్థం. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్ కి షేర్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.